జిఆర్ఎస్ఎం ప్రెస్ జై కిసాన్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ నేను 9 ప్యాడ్ డెమో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే 9 ప్యాడ్ అసలు ఎంత భయంకరమైన ప్యాడ్ అనేది ఇప్పుడు మీకు కళ్ళారా చూపించబోతున్నా. ఎందుకంటే 9 ప్యాడ్ నేను వాటర్లో వేసిన ½ అన్ అవర్ అవుతుంది. ఇప్పటికీ కూడా కరిగిపోయి అసలు ఈ విధమైన కరిగిపోతలేదు. మళ్ళీ ఇంకోటి అసలు అట్లనే వాటర్ కూడా పీల్చుకోవట్లేదు. ప్లాస్టిక్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనము ప్లాస్టిక్ ఎంబడి పెట్టుకొని మన ప్రాణాలు తీయడానికి కరెక్ట్ కత్తిలాగా ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా లేడీస్ 9 ప్యాడ్ కానీ బయట ప్యాడ్స్ వాడేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇగో ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి అనమాట. నేను వాటర్ పోసిన కానీ ఇది వేసిన ఇప్పటి వరకు కూడా ఏ విధమైన స్పర్శ లేకుండా ఇట్లనే ఉంది. ప్లాస్టిక్ అని తెలవడానికి ఇంతకంటే ఇంకా ఏమి నిజ స్వరూపం చూపించాలనేది లేడీస్కి చాలామంది తెలుసుకోవాల్సిన విషయము. మళ్ళీ ఇంకోటి అదే ఆర్సీఎంలో మనది కిసోల్ సేఫ్ అండ్ ల్యాంగ్ ప్యాడ్ కూడా నేను ఈ విధంగానే వాటర్లో వేసిన. మరి అదే ప్యాడ్ మొత్తం వాటర్ పీల్చుకొని మనకు ఆరోగ్యకరమైన జెల్ కూడా మన ఆర్సీఎంలో వేస్తారు. కాబట్టి ఇది ఎందుకంటే కూల్గా మన స్పర్శ తగిలినా కానీ మనకు వేడిగా రాకుండా మన కూల్ ఉండడానికి కూడా జెల్లు మన దాంట్లో వేస్తారు. వాటర్ పీల్చుకొని ఈ విధంగా అయింది. ఇంకోటి మనకి ఇక్కడ ఆర్సీఎంలో యాంటీబ్యాక్టీరియల్ లేయర్ ఉంటుంది. ఆ లేయర్ కూడా మనకి క్లుప్తంగా కనిపిస్తుంది. మరి ఇందులో ఏ లేయర్ ఉండదు, ఏమీ ఉండదు. ఇందులో అదే వాటర్ పోసిన, ఇక్కడ కూడా అదే వాటర్ పోసిన. నేను ఈ వాటర్ అనేది ఇక్కడ పీల్చుకుంటలేదు. మరి ఎంతవరకు కరెక్టు మన బ్లడ్లో ఉన్న వాటరు ఇది పీల్చుకోకుండా బ్లడ్ నుంచి వచ్చిన వాటర్ ఆ విధంగా ఎట్లయితే వచ్చిందో అట్లనే మళ్ళీ బ్లడ్లో కలవడం వల్ల చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్ రావడము, బ్లడ్ మొత్తము అవి ఏ విధంగా అయితే ఖరాబ్ కావాలో ఆ విధంగా ఖరాబ్ కావడము, అనేక సమస్యలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఎప్పుడైనా మీరు వీడియోని చూసి కళ్ళు తెరిచి లేడీస్కి హెల్పింగ్ ఇవ్వాలి. జాగ్రత్తగా ఉండాలి. జై కిసాన్, జై న్యూట్రీ చార్జ్.